నమస్కారం. ఆర్బీసీ ఆధ్యాత్మిక ప్రేక్షక మహాశయులందరికీ కూడా మనం గురు చరిత్ర, గురు లీలామృతం అనేటువంటి విషయంగా దత్త భగవాన్ వారి గురించి అనేక విషయాలను తెలుసుకుంటున్నాం గత కొంతకాలం నుంచి. అసలు ఈ దత్త సంప్రదాయం ఎలా వచ్చింది, దీనిలో ఉండేటువంటి విశేషాలు ఏంటి అనేటువంటివి మనం పరిశీలన చేసినట్లయితే, దత్తాత్రేయుల వారి యొక్క తండ్రిగా అత్రి మహర్షి వారుగా మనకు కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ అత్రి మహర్షి బ్రహ్మదేవుని యొక్క కుమారులు. అలాగే అనసూయాదేవి కద్దమ్మ పుత్రిక. ఈ అనసూయాదేవికి ఒక సోదరుడు ఉన్నారు, వారు సంఖ్యాశాస్త్ర నిపుణులైనటువంటి కపిల మహర్షి. అయితే అత్రి భగవానుల వారు చాలా ఘోరమైనటువంటి తపస్సుని చేయటం మూలకంగా ఆ తపస్సుకు మెచ్చి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కూడా దర్శనమివ్వటం, ఆ దర్శనం చేత వారికి బ్రహ్మ అంశగా ఒకరు, విష్ణు అంశగా ఒకరు, శివాంశగా ఒకరు, అంటే చంద్రుడు, దత్తాత్రేయుల వారు, దుర్వాస మహాముని, వీరు ముగ్గురు కూడా జన్మించటం ఈ విధంగా మనకి తెలుస్తోంది పురాణాల ఆధారంగా. అయితే సాక్షాత్తు ముగ్గురు కలిసిన రూపమే దత్తాత్రేయులు వారు అనేది కూడా మహావిష్ణువు సెలవిచ్చారు. మహావిష్ణువు అత్రి మహర్షితో అంటూ ఉంటారు, అత్రి, నన్ను నేను నీకు సమర్పణ చేసుకున్నాను, ఇచ్చుకున్నాను కాబట్టి నీ దగ్గరికి వచ్చినటువంటి రూపము నేను దత్తుడుగా వచ్చాను. కాబట్టి దత్తాత్రేయుడు ముగ్గురు యొక్క రూపాన్ని కలిగి ఉన్నవాడు కాబట్టి, త్రి అంటే 3 రూపాలు కలిగినటువంటి వారు కాబట్టి దత్తాత్రేయులుగా వచ్చినట్లుగా మనకి పురాణ గాథ ద్వారా మనకు తెలుస్తోంది. ఇది యథార్థమైనటువంటి సంఘటన. అయితే దత్తాత్రేయులు వారు తదనంతరంలో అనేక విశేషాలను మన ఈ భూమండలంలో ఉండేటువంటి వారికి అనేక మందికి వారి దర్శనాలు కలగటము, ఆ దత్త సంప్రదాయంలో చాలామంది వారి యొక్క అనుగ్రహానికి పాత్రులు అవటం, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇది మనం కొద్దిసేపు పక్కగా పెడితే మరొక కథ కూడా ఉన్నది. సతి అనేటువంటి ఒక మాతృమూర్తి, చాలా అత్యంత సౌశీల్యురాలైనటువంటి మహాపతివ్రత లాంటి గుణాలు కలిగినటువంటి ఆ తల్లి తన భర్తకి శారీరక బాధ ఉండటం చేత నెత్తి మీద పెట్టుకుని ఒక బుట్టలో భర్తను ఒక సందర్భంలో అడవి దాటుతున్న సందర్భంలో ఆ అడవిలో ఉండేటువంటి ఒకరైనటువంటి అక్కడ ఒక బాధతో పడుతున్నటువంటి ఒక ఋషిగారు ఉంటారు. ఆ ఋషిగారి కాలుకి ఈమె కాలు తగులుతుంది పొరపాటున. తగిలినప్పుడు ఎవరైతే నా కాలుని తగిలారో వారు రేపు సూర్యోదయంలోపు మరణించాలి అని శాపం పెడతారు. ఈవిడ వెంటనే అంటుంది, నేను భగవంతుడిని కొలిచేటువంటి నా భర్త పాదాలకే పూజ చేసేటువంటి గొప్ప పవిత్రురాలనైతే కనుక రేపు సూర్యోదయం అవ్వకుండా ఉండాలి అని చెప్పేసి ఈవిడ మరొక శక్తిని ప్రదర్శించేటువంటి కార్యక్రమాన్ని చేస్తుంది. అదే సందర్భంలో సూర్యోదయం కాకపోతే ప్రపంచం అంతా విలవిల్లాడిపోతుంది అని చెప్పి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కూడా అనసూయాదేవి దగ్గరికి వచ్చి, అమ్మ, ఆ మాతృమూర్తి సతి అక్కడ తన శాపాన్ని విరమించుకోకపోతే కనుక చాలా ప్రమాదం అమ్మా అన్నప్పుడు, అదేదో నీ ద్వారానే జరగాలి అని అన్నప్పుడు ఆ అనసూయాదేవి ఆ సతీదేవి దగ్గరికి వెళ్ళి, అమ్మ, నీవు ఈ శాపాన్ని విరమించుకుంటే, అమ్మ, నేను అలా విరమించుకోను, నేను భర్త లేకుండా నేను జీవించలేను, నా భర్తే నాకు దేవుడు, నా భర్తని నేను రక్షించుకునేటువంటి క్రమంలో నేను ఈ విధంగా పట్టుబట్టానంటే, అప్పుడు అనసూయదేవి అంటుంది, నా పాతివ్రత్య మహిమ చేత నీ భర్త చావకుండా ఉండేటట్టుగా నేను చేస్తాను, నీవు నీ యొక్క శాపాన్ని తీసివేయాలి అని అన్నప్పుడు వెంటనే ఆవిడ సూర్యోదయం అగుగాక అని చెప్పేసి మరొక మాటను సెలవివ్వటము, తద్వారా ఆ భర్తకి ఈవిడ మంత్రించిన జలంతో ఈ అనసూయాదేవి మొహం మీద నీళ్లు చల్లగానే అతడు మరణం నుంచి బయటకు వచ్చినట్లుగా జరగటము. ఈ విధంగా జరిగేసరికి అనసూయాదేవి ఇంత గొప్పదా, ఇంత శక్తివంతమైందా, మేము ఎలాగైనా ఆవిడ్ని పరిశీలన చెయ్యాలి అనేటువంటి ఉద్దేశ్యంతో త్రిమూర్తుల యొక్క భార్యలైనటువంటి లక్ష్మీ, సరస్వతి, పార్వతి, వీరు ముగ్గురు కూడా ఆవిడని పరీక్ష చేయాలని చెప్పి వారి భర్తల్ని ఆవిడ దగ్గరికి పంపించడం భిక్ష గురించి. అయితే వారి ముగ్గురు కూడా మామూలుగా మనుషుల్లాగా రావటం, ఆ మామూలు మనుషులుగా వచ్చినప్పుడు ఆవిడ దగ్గరికి వచ్చి, అమ్మా భిక్షాందేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి అన్నట్లుగా ఆవిడని భిక్ష అడిగితే
వెంటనే అయ్యా స్నానం చేసి రండి, మీకు భోజనం వడ్డన చేస్తాను అని అనగానే వారు కాలకృత్యాలని తీసుకుని ఈలోగా ఆవిడ ముగ్గురికి కూడా పీటలు వేసి ఆహారానికి ఇస్తరాకులన్నీ కూడా పరిచినప్పుడు వారు అడుగుతారమ్మా, అప్పుడే పుట్టినటువంటి పసిబాలుడు ఏదైతే ఆహారం కింద తీసుకుంటాడో మాకు ఆ ఆహారాన్ని ఇవ్వాలి, ఇచ్చేటప్పుడు ఒంటి మీద వస్త్రం లేకుండా ఇవ్వాలి అని అన్నప్పుడు ఆవిడ నిశ్చేష్టురాలై ఒక్క రెప్పపాటు కాలంలో ప్రతిరోజు కూడా అనసూయాదేవి చేసేటువంటి పూజ ఏదైతే ఉన్నదో ఒక ఇత్తడి బేసన్ లాంటిది అనుకోవచ్చు మనం. ఆ బేసన్లో భర్త యొక్క పాదాలని, అత్రి మహర్షి యొక్క పాదాలని పెట్టి శుభ్రంగా కాళ్ళు కడిగి రోజు భర్త పాదాలని పూజ చేస్తూ ఉండేది. ఆ భర్త పాదాలని ఆ ప్లేట్లో పెట్టి పూజించటం మూలకంగా ఆ ప్లేటుకి కూడా ఒక శక్తి సంప్రాప్తమైంది. పూర్వం నిజంగా మన భారతదేశంలో అనేక మంది మాతృమూర్తులు ఎంత శక్తివంతులండి. అందుకనే అమ్మ అనేటువంటి శబ్దం ఈ దేశం నుంచే అన్ని దేశాలకి వ్యాప్తమయ్యింది. అమ్మ అంటేనే జగజ్జనని, అమ్మలగన్నమ్మ, ముగురమ్మలకు మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులు గరినమ్మ అన్నట్లుగా ఆ అమ్మ అనేటువంటి పదం అంత గొప్పదైనటువంటి పదము. అలాంటి పదాన్ని మనము ఈ రోజున విస్మరించి మన పాశ్చాత్య దేశాల యొక్క సంస్కృతిని మనం అవలంబించుకుని తల్లి అనేటువంటి పిలుపుని దూరం చేసుకుని, అమ్మ అనే పిలుపుని దూరం చేసుకుని మనము మమ్మీ అనేటువంటి, ఆంటీ అనేటువంటి పదాలకు దగ్గరవుతున్నాం. అది బాధ. ఈ గురుచరిత్ర, గురులీలామృతం ఒక దైవిక అంశాలని చెప్పడమే కాదు, సమాజంలో మన భారతీయ సంస్కృతిని మళ్ళీ తిరిగి పునరుద్ధరించాలి, అనేక విషయాల్ని మళ్ళీ సమాజంలోకి తీసుకెళ్ళి మన సంస్కృతిని నిలబెట్టాలనే కాంక్షతో ఆర్బీసీ ఆధ్యాత్మికం ద్వారా మీ అందరికీ కూడా ఈ విషయాలను తెలియజేస్తున్నాం. కాబట్టి అమ్మ అని పిలిపించుకోవాలని నేను ప్రతి ఒక్క మాతృమూర్తిని వేడుకుంటున్నాను. అమ్మ అని పిలిచిన నాడు మీ కంటికి ఎదురుగుండా ఉండేటువంటి వాడి మనసులో దుర్మార్గమైన లక్షణము, దుర్మార్గమైనటువంటి బుద్ధి ఏదన్నా ఉంటే కూడా ఈ అమ్మ అనే పిలుపుని కనుక మనం పిలిపించుకున్నట్లయితే వాడు ఆ పాపిష్టి ఆలోచనకి దూరంగా మనం నిలబెట్టగలిగిన వాళ్ళం అవుతాము. అందువల్లనే వేదము స్త్రీని మాతృస్వరూపకంగా, దేవతా స్వరూపకంగా, ఏ దేశంలోనూ, నా భారతదేశం తప్ప మరి ఏ దేశంలోనూ స్త్రీకి పూజ లేదు. నా భారతదేశంలోనే చిన్నారికి బాలా త్రిపుర సుందరి పూజగా, మాతృమూర్తిగా అయినటువంటి సువాసిని పూజగా, పెద్ద ముత్తైదువుగా ఏ వయసులో ఉన్నా కూడా స్త్రీకి ఈ ఒక్క భారతదేశంలో మాత్రమే పూజించడం అనేటువంటిది ఉన్నది. అందుకనే భరతమాత అనేటువంటి పేరును గడించుకుంది భారతదేశం. కాబట్టి అలాంటి దేశంలో మనం పుట్టి గురువులు చెప్పేటువంటి అనేక విషయాల్ని మనం తెలుసుకుని ఆ యొక్క గురువులు చెప్పిన బాటలో కనుక మన పిల్లల్ని మనం తీసుకువెళ్ళగలిగినట్లయితే మన పిల్లల్లో కూడా అనేక మంచి విషయాలు మనం నేర్పగలిగినటువంటి వాళ్ళమవుతాం. కాబట్టి దత్తాత్రేయుడు ఎలా వచ్చాడు, దత్తాత్రేయుడు ఏ విధంగా వచ్చాడు అనేటువంటి విషయాలను నేను పిల్లలకి అర్థమయ్యేటట్టుగా కూడా చెప్పాలనేటువంటి సంకల్పంతో పాటు మీ అందరిలో కూడా ఈ యొక్క భారతదేశంలో చాలామంది చాలా రకాలుగా స్త్రీని ఏ విధంగా పూజ చేస్తున్నారనేటువంటి విషయాలను కనుక మనం పరిశీలన చేసినట్లయితే అంత పెద్ద సమస్య ఆ రోజున ఆ అడవిలో భర్త లేని సమయంలో అనసూయాదేవికి వస్తే ఎలా తప్పించుకున్నది ఆ సమస్య నుంచి అంటే ఆ యొక్క పతిదేవుడి పాదాలను పూజ చేయటం మూలకంగా ఆ తల్లికి అంత శక్తి, పాతివ్రత్య మహిమ శక్తి ఆవిడ సంపాదించుకుని ఆ సమస్య నుంచి చిటికలో ఆవిడ సమాధానపరుచుకుంది. అది అనసూయాదేవి అంటే. అనసూయాదేవి అంటే ఏమిటండి? అసలు ఆవిడ పేరు తలుచుకుంటేనే చాలు మన పాపాలని పటాపంచలం అయిపోతాయి. ఆ మాత యొక్క గొప్ప నామము ఎక్కడ అత్రి అనసూయాదేవి యొక్క నామం వినిపిస్తుందో దత్తాత్రేయుల వారు మా అమ్మని పిలిచింది ఎవరు అని అక్కడ ప్రత్యక్షం అవుతారమ్మా. అలాంటి ఆనందకరమైనటువంటి ఆ మహా పవిత్రతమైనటువంటి పతివ్రత శిరోమణుల్లో శిరోమణి అయినటువంటి ఆ అనసూయామాత పాద పద్మాలకు అనేక నమస్సుమాంజలి ఘటించి
ఈ విషయాన్ని మీకు నేను తెలియచేస్తున్నాను. కాబట్టి ఆ అమ్మ ఎప్పుడైతే తన భర్త పాదాలని కడిగి రోజు పూజ చేసుకున్నటువంటి ఆ బేసిన్కి అంతటి శక్తి వచ్చిందంటే ఆవిడ మనసు లోపల భర్త యందు ఎంత మమకారము, భర్త యందు ఎంత ప్రేమ, ఎంత మధురమైనటువంటి భావన మనం ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. అందుకనే ఎవరైనా గురువులు మంత్రం ఉపదేశం చేసినప్పుడు ముఖ్యంగా శిష్యులకు చాలా విషయాలు చెప్తూ ఉంటారు. మీ జపమాల కానీ, మీ ఆసనం కానీ, మీ ఆచమన పాత్ర కానీ, మీ వస్త్రం కానీ దానికి పవిత్ర భావనలు ఏర్పడతాయి. జపం చేసేటప్పుడు అవి మీరు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎలా పడితే అలా ఉంచుకోకూడదు. ఇది అనసూయాదేవి దగ్గర నుంచి మనం తెలుసుకుంటున్నాం. ఆ ప్లేటుని ఆవిడ దేవతా మందిరం కింద, ఆవిడ దేవతా మందిరంలో ఎవరు లేరండి, ఈ ఒక్క ప్లేటే. భర్త పూజ అంతా అయిపోయిన తర్వాత ఆవిడ ఆ ప్లేటుని ఒక గద్దె మీద పెట్టి ధూపం, దీపం, నైవేద్యం, హారతి అంతా కూడా ఆ ప్లేట్కి, భర్త పాదాలు ఆ ప్లేట్లో ఉన్నాయి అనుకుని ఆవిడ పూజించేదిట. ఆహా, ఆ తల్లిని ఇట్లా తలుచుకుంటుంటే నాకు ప్రత్యక్షం అవ్వాలి, ఆ మాతృమూర్తిని ఒక్కసారి చూడాలనిపిస్తోంది. ఆ తల్లి గొప్పతనం చూడండి, ఎంత గొప్ప శక్తివంతురాలు ఆ తల్లి. కాబట్టి ఇప్పటి కాలంలో ప్రతి స్త్రీ కూడా అనసూయాదేవి చరిత్రని చదివినట్లయితే ఆ భర్తని ఎలాగైతే పూజించిందో, ఏ విధంగా భర్త కీర్తిని ఈ ప్రపంచంలో ఇనుమడింపజేసిందో, తను ఏ విధంగా భగవంతుడినే పిల్లవాడి కింద పొందిందో ఈ అనసూయాదేవి చరిత్రని ద్వారా మీరందరూ కూడా భగవంతుడి లాంటి సంతానాన్ని పొందాలని చెప్పి అనేక ఆ అమ్మవారిని అయినటువంటి ఆ అనసూయాదేవిని నేను ప్రార్థిస్తూ మీ అందరి ఈ సమస్త సృష్టిలో ఉన్న మాతృమూర్తులందరికీ కూడా ఆ దత్తాత్రేయ అనుగ్రహంతో సద్బుద్ధి కలిగినటువంటి సంతానం ఉత్పత్తి కావాలని చెప్పి నేను ఆ అనసూయామాతను ప్రార్థిస్తున్నానమ్మా. ఆ అనసూయాదేవి వీళ్ళు అడగంగానే వెంటనే చక్కగా భర్తకి పూజించినటువంటి ఆ ప్లేటుని తీసుకొచ్చేట అమ్మ ఆ బ్రహ్మ యొక్క శిరస్సున, ఆ విష్ణువు యొక్క శిరస్సున, ఆ శివుడి యొక్క శిరస్సున పెట్టంగానే వాళ్ళు చిన్నారులాగా, అప్పుడే పుట్టిన పిల్లల్లాగా మారిపోయారట. అంటే తన భర్త పాదాల యొక్క ఒక పెట్టినటువంటి ప్లేట్కే ఇంత శక్తి ఉందంటే అత్రి మహర్షి పాదాలు ఎంత గొప్పవో ఆలోచన చేయండి. ఎంత గొప్ప పాదాలని ఆవిడ రోజు పూజిస్తోంది, ఎంత గొప్ప ఘనకీర్తిని పొందింది ఆవిడ. వెంటనే తన చీరని ఒక రౌండ్గా ఆ గదిలో కట్టేసుకుని ముగ్గురికి కూడా వారు ఆ త్రిమూర్తులు ఏదైతే భిక్షను అడిగారో ఆ భిక్షను అదే విధంగా వారికి ఇచ్చి మళ్ళీ వారిని చక్కగా ఏదో ఇంట్లో ఓ మారుమూలగా ఎప్పుడో పడేసినటువంటి పాత చీర ఉంటే చక్కగా ఆ అమ్మవారు ముగ్గురిని కూడా ఒక ఉయ్యాల్లో కట్టేసి ఊపుతోంది. ఒకరు జగత్తును సృష్టించేవారు, ఒకరు జగత్తుని ఆడించేటువంటి వారు, ఒకరు జగత్తును తనలో లీనం చేసుకునేటువంటి వారు. ముగ్గురిని ఊపుతోంది అమ్మవారు ఉయ్యాల్లో వేసి. ఈలోగా అత్రి మహర్షి వచ్చారు. ఎవరు వీరు అంటే, నాకేం తెలుసయ్యా, వారెవరో వచ్చారు భిక్షకి. వారు ఇట్లాగా అప్పుడే పుట్టినటువంటి పసిపిల్లలు లాగా ఏదైతే ఆహారం తీసుకుంటారో అది నాకు కావాలన్నారు. నేనేదో మీ పాదాలు కడిగిన ప్లేటు వారి నెత్తిని మిమ్మల్ని తలుచుకునే పెట్టాను. వారు ఇట్లా అయిపోయారు. వాళ్ళని మళ్ళీ పెద్దవాళ్ళుగా చేసే శక్తి నాకు లేదు. కాబట్టి ఏదో చీరలో ఉయ్యాల వేశాను. జగన్నాటక సూత్రధారి, జగత్తుని సృష్టించేవాడు, జగత్తుని తనలో కలుపుకునేటువంటి ఊగిరావయ్యా అన్నట్టుగా ఆ ఉయ్యాల్లో ఊపుతుంది అమ్మవారంటే ఎంత గొప్ప పతివ్రత శిరోమణులు ఈ దేశంలో ఉద్భవించారో ఆలోచన చేయండి. ఆ విధంగా ఆ అమ్మవారు తన భర్తకి చెప్పంగానే ఆ పార్వతి, పరమేశ్వరుడు యొక్క భార్య అయినటువంటి పార్వతి, లక్ష్మీదేవి, నారాయణుడి యొక్క భార్య అయినటువంటి లక్ష్మీదేవి, వాణి బ్రహ్మ యొక్క భార్య, ముగ్గురు వచ్చి అమ్మా మా భర్తలను మాకు ప్రసాదించు అంటే నేను వారికి నా కడుపును పుట్టినటువంటి విధంగా వారికి ఆహారాన్ని ఇచ్చాను కాబట్టి వారు నాకు సంతానంగా మారితే తప్ప మళ్ళీ మీ భర్తలు రాలేరు అన్నప్పుడు ఆ ముగ్గురు కలిసి ఉద్భవించినటువంటి రూపం ఏదైతే ఉంది అదే దత్తాత్రేయుల వారి యొక్క రూపము. కాబట్టి ఆ విధంగా కూడా దత్తాత్రేయులు జన్మించినట్లుగా మనకి రెండు గాథల్లోనూ ఏ విధంగా అయినా కూడా చూడండి అమ్మ యొక్క అనుగ్రహం ఇక్కడ. కాబట్టి అలాంటి దత్తాత్రేయుల వారి యొక్క లీలలను కలిగినటువంటి అనేక విషయాల్ని ఇంకో మాట చెప్తున్నాను మీ అందరికీ కూడా, దత్త అనేటువంటి నామస్మరణంతోనే మన ఫలితాలన్నీ కూడా లిఖింపబడతాయి. ఆ నామస్మరణమే
స్వామివారికి ఎన్నో మూలమంత్రాలు ఉన్నాయి. బీజాక్షర మూలమంత్రాలు ఉన్నాయి, ఏక అక్షరంతో కలిగిన మూలమంత్రాలు, సప్తాహ మంత్ర, అనేక కోటి మంత్రాలు ఉన్నాయి. దానికి కవచాలు ఉన్నాయి, గాయత్రీ మంత్రం ఉన్నది, అనేక సంపుటీకరణమైనటువంటి దత్తాత్రేయ మూలమంత్రాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి మంత్రాల్లో వారికి నామస్మరణమే చాలా ఇష్టం అని చెప్పారు. అంటే అలాంటి నామస్మరణం ద్వారా అనేక మంది దత్తోపాసకులుగా మారినట్లుగా మనకి చరిత్ర తెలుస్తోంది. కాబట్టి అలాంటి దత్తాత్రేయుల వారి యొక్క గొప్పదైనటువంటి చరిత్రను దత్త సంప్రదాయంగా మనం తెలుసుకునే, దత్త సంప్రదాయంలో అనేక మంది మనకి ఇక్కడ, అంతేకాదు దత్తాత్రేయుల వారే పరశురాముని వారికి గురువుగా ఉన్నారు, కార్తవీర్యార్జున వాళ్ళకి కూడా గురువుగా ఉన్నారు. అంతేకాదండి, దత్తాత్రేయుల వారి యొక్క మూలమంత్రాల్ని ముస్లిం మతంలో ఉన్నవారు కూడా జపం చేసినటువంటి వారు ఉన్నారు. మనకి ఈ ఆంధ్ర ప్రాంతంలో శ్రీపాద వల్లభులు పిఠాపురమునందు దత్తాత్రేయుల వారి యొక్క మొదటి అవతారం, అక్కడ దత్తాత్రేయుల వారి తర్వాత వచ్చినటువంటి అవతారము. అలాగే మహారాష్ట్రలో కూడా దత్త సంప్రదాయం ఉంది, అలాగే గుజరాత్లో కూడా ఈ దత్త సంప్రదాయం ఉన్నది. అంతేకాకుండా ఈ దత్త సంప్రదాయంలో మనం దత్తాత్రేయుల వారి దగ్గర నుంచి లెక్క పెట్టుకుంటే దత్తాత్రేయుల వారు, శ్రీపాద వల్లభులు, నృసింహ సరస్వతి, అలాగే అకలకోట మహారాజు, అలాగే మాణిక్య ప్రభువు, వీరందరూ కూడా ఈ దత్త సంప్రదాయంలో వచ్చినట్లుగా మనకి అనేక ఆధారాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు అనేకంగా దత్తాత్రేయుల వారి శిష్యులైనటువంటి వీర్యార్జునుల వారు కూడా ఈ దత్తోపాసన ఎంతో విధంగా చేసినట్లుగా కూడా మనకి చరిత్రలో అనేక విషయాలు తెలియచేయబడ్డాయి. కాబట్టి అలాంటి గొప్పదైనటువంటి అత్రి అనసూయ గర్భమును ఉద్భవించినటువంటి ఈ సృష్టిని కాపాడేటువంటి ఏకైక జగద్గురు అయినటువంటి ఆ దత్తాత్రేయుల వారి యొక్క చరిత్ర కథ అమృతాన్ని మనం ఈ దత్త యొక్క లీలామృతంలో, గురుచరిత్రలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నాం. అంతేకాదు ఈ దత్త చరిత్రని మనకి ముఖ్యంగా మనం ఆలోచన చేస్తే అనేక సంప్రదాయాలతో పాటు ఈ దత్త సంప్రదాయము చాలా గొప్పదిగా మనకి భాసిల్లుతూ వచ్చింది. అనేక కాలాలలో అనేక మంది ఈ దత్త భగవంతుడి యొక్క చరిత్రను, లీలలను ప్రదర్శించినట్లుగా కూడా మనకు తెలుస్తోంది. ఈ దత్తాత్రేయ చరిత్రను 15వ శతాబ్దంలో బాలగంగాధర సరస్వతి అనేటువంటి వారు మొట్టమొదటగా రచన చేసినట్లుగా మనకి తెలుస్తోంది. అంతేకాకుండా దాని తర్వాత ఈ యొక్క దత్తాత్రేయుల వారి చరిత్రను సుందరాకాండ పారాయణం ఎలాగైతే చేసుకుంటామో అలాగ పారాయణంగా ఇది మనకి అనేక సందర్భాల్లో, అనేక చోట్ల అనేక మంది గురువులు ఈ పారాయణ చేసే విధానాన్ని కూడా తెలియచేశారు. ఆ పారాయణాన్ని 7 రోజుల్లో సప్తాహంగా పెట్టుకుని 7 రోజుల్లో రోజు కొన్ని అధ్యాయాలు పారాయణ చేస్తూ వచ్చారు. అలాంటి పారాయణం చేసేటువంటి దానిలో నేను మొట్టమొదటిగా మొదటి దినాన 8 అధ్యాయాలు, అలాగే రెండవ దినమున 9 నుండి 19 అధ్యాయాలు పూర్తిగాను, మూడవ రోజున 20 నుండి 29 అధ్యాయాలు, నాలుగవ రోజున 30 నుంచి 36 దాకా, ఐదవ రోజున 37 నుంచి 39 దాకా, ఆరవ రోజున 40 నుంచి 44 దాకా, ఏడవ రోజున 45 నుంచి 53వ అధ్యాయం దాకా ఇలా పారాయణం చేసేటువంటి దాన్ని అనేక మంది గురువులు సెలవివ్వటం జరిగింది. కాబట్టి ఈ విధంగా మనమందరం కూడా ఆ యొక్క గురు పారాయణాన్ని మనం చేసుకుని ఆ గురు దత్తాత్రేయుల వారి యొక్క అనుగ్రహానికి పాత్రలమవుదాము. ఇక్కడ మనం సిద్ధుడికి నామధారకుడికి జరిగినటువంటి ఈ యొక్క కథనంతటినీ కూడా ఈ 54 అధ్యాయాలుగా మనకి చెప్పడం జరిగింది. దీన్ని మొట్టమొదట సంస్కృతంలో, తర్వాత మహారాష్ట్రలో భాషలో రాయటం, తర్వాత దాన్ని తెలుగులోకి అనువాదం చేయటం ద్వారా మనం ఈ మధ్యకాలం కొంతకాలం నుంచి కూడా ఈ దత్తాత్రేయుల వారి యొక్క చరిత్రను మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అలాంటి దత్తాత్రేయుల వారి యొక్క చరిత్రని మనం అమోఘమైనటువంటివి మనం తెలుసుకుందాము. చక్కగా ఆ దత్తుడి యొక్క నామామృతాన్ని మనం పారాయణం చేసుకుని దిగంబర దిగంబర దత్తాత్రేయ దిగంబర, దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర నృసింహ సరస్వతి దిగంబర, ఆ స్వామి యొక్క నామావళిని మనం గనక జపం చేసుకున్న, స్వామివారి యొక్క నామాన్ని పారాయణం చేసిన,
దత్తుడి యొక్క రక్ష మనందరికీ లభించును. కాబట్టి అలాంటి దత్తాత్రేయుల వారి యొక్క చరిత్రని, కథా అమృతాన్ని మనం ప్రతి వారం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు కూడా మీరందరూ కూడా దత్త స్మరణంతో పవిత్రమైనటువంటి అనసూయ గర్భాన అత్రిగారి యొక్క సంతానంగా వారికి వచ్చి దత్తుడుగా దత్తత పొందినటువంటి త్రిమూర్తి యొక్క శక్తిని మనం ప్రార్థించుకుంటూ ఉందాం. స్వస్తి.